హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. దేశవ్యాప్తంగా మొన్నటి ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కూటమికి 160కి పైగా స్థానాలు వస్తాయని చెప్పి సెన్సేషన్ క్రియేట్ చేశారు కిరణ్ కొండేటి కేకే సర్వేస్ పేరుతో వచ్చిన సర్వే. ఆ తర్వాత దానికి రిలేటెడ్గా రావడంతో దేశవ్యాప్తంగా ఒక్కసారి అటెన్షన్ అంతా గ్రాబ్ అయింది. ఆయన ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న అంటే మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఎన్నికల సర్వే నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ కూడా ప్రస్తుత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్రమైన యాంటీ ఇన్కంబెన్స్తో ఉన్నాయి. ప్రభుత్వాలు మారే అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలనకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని పక్కన పెడితే క్షేత్రస్థాయిలో మాత్రం తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంది ప్రభుత్వం అని చెప్పి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు నేపథ్యంలో కిరణ్ కొండేటి మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు, అసలు దేశవ్యాప్తంగా రాజకీయాల పరిస్థితి ఏంటి, ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. దేశవ్యాప్తంగా రాజకీయ పరిస్థితుల మీద మీరు రీసెంట్గా కొన్ని కామెంట్స్ చేశారు, సర్వేలకు కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. హర్యానాకు సంబంధించి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే ఎట్లా ఉండబోతుంది అంటే వేరే వాళ్ళు ఒక పార్టీని ఉద్దేశించో లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఒక దాంతో అసోసియేట్ ఉంటుంది. మేము కమెంట్స్ అంటే ఇప్పుడు మాకు కనపడుతున్న డేటాని అబ్జర్వ్ చేస్తుంటాం. మన 2018లో టీడీపీ కంటే వైఎస్ఆర్సీపీ మూవ్ అవుతుందని చెప్పినా కానీ, లేదా తర్వాత మన లేటెస్ట్గా మీరు చెప్పినట్టు ఎలక్షన్స్ కానీ, ఇప్పుడు చేస్తున్నటువంటి జమ్మూ కాశ్మీర్ కానీ, హర్యానా కానీ, లేదా మహారాష్ట్ర కానీ, మా పాజిటివ్ అదృష్టం ఇందాక మనం ఆఫ్ ది కెమెరా మాట్లాడుకున్నట్టు అదృష్టం కానీ ఆ సిట్టింగ్ గవర్నమెంట్ నుంచి చేతులు మారే టైంలోనే మేము పట్టుకుంటున్నాం ఓవరాల్గా. ఇంకొకటి 10 ఇయర్స్ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ లేవు, ఫస్ట్ టైం ఎలక్షన్ జరుగుతుంది. దాన్ని కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాం. అంటే ప్రతి నియోజకవర్గం అబ్జర్వ్ చేయండి, ప్రతి నియోజకవర్గం డేటా మీరు ఇక్కడ చూసారు కదా వస్తున్నప్పుడు, కాలింగ్స్ కానీ, లేకపోతే సర్వేస్ కానీ, ఎక్కడ స్లీపర్ సెల్స్ కానీ, ప్రీవియస్ డేటా కానీ, డేటా అనలిటిక్స్ కానీ, మాకున్న ఎక్స్పీరియన్స్ జోడించడం కానీ, ఇవన్నీ చేసి ప్రతి నియోజకవర్గం అబ్జర్వ్ చేసి ఓవరాల్గా ఒక కన్సాలిడేటివ్గా నెంబర్ బయటకు వస్తుంటుంది, పీపుల్ మూడ్ ఎలా ఉందని. అది వైరల్ అవుతుంది కానీ మేము నిజంగా వైరల్ అవ్వాలని లేదు. అబ్వియస్గా బ్రాండ్ నేషనల్ వైడ్గా వెళ్తే మాకు వెళ్ళాలని ఉంది. బట్ మాకు డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ బ్రాండ్ మనం పెరిగే కొద్ది మోర్ కాన్షియస్ ఉండి 2-3 లేయర్లు చేయాల్సి వస్తుంది. మాకు ఆబ్వియస్గా దానికి ఎక్కువ ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ అయిపోయింది, నెక్స్ట్ హర్యానా జరగబోతుంది, మహారాష్ట్ర. ఈ 2 రాష్ట్రాల్లో ఎలా ఉండే అవకాశం ఉంది అంటే ప్రస్తుతానికి October 5th ఈవినింగ్ మేము చండీగఢ్లో ఎగ్జిట్ పోల్స్ మనకి ఎలా పెట్టారు అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్, హర్యానా మీద ఎగ్జిట్ పోల్స్ పెడుతున్నామండి. సో ఇది ఇన్ బిట్వీన్ ఉంది కాబట్టి జమ్మూ కాశ్మీర్ మనం మాట్లాడకూడదు, కరెక్ట్ కాదు, ఇండియా ఎలక్షన్స్ ఉంది కాబట్టి. బట్ ఓవరాల్ది మనం ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి నేషనల్ మీడియా ముందు మనం చెప్పినట్టుగా కమింగ్ ఏ ఎలక్షన్స్ అయినా సరే, అది జమ్మూ కాశ్మీర్ కావచ్చు, హర్యానా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, లేదా వెస్ట్ బెంగాల్ కావచ్చు, బీహార్ కావచ్చు, మధ్యలో ఢిల్లీ కావచ్చు, ఆ తర్వాత వచ్చి తమిళనాడు కావచ్చు, ఇన్ని ఎలక్షన్స్ మోస్ట్ ఆఫ్ ది మేము ఒక 9 స్టేట్స్ కంటిన్యూస్గా చేస్తున్నాం. సో ఎక్కడ డేటా అబ్జర్వ్ చేస్తున్నా, ఎక్కడ సర్వే మనకు శాంపుల్స్ వస్తున్నా కానీ ఓవరాల్గా అక్కడ బీజేపీకి టఫ్ టైమ్సే కనపడుతున్నాయి. బట్ ఇది కొంచెం టాప్ వ్యూ మనం జూమ్ అవుట్ చేసి మీ కెమెరా భాషలో చూస్తే ఓవరాల్ కంట్రీ బీజేపీ పట్టు ఉన్న దగ్గర అంతా కోల్పోయేదానికి ఆస్కారం ఉంది. సో ఎన్డీఏ గవర్నమెంట్కి ఇది చాలా టఫ్గా కనపడుతుంది ఓవరాల్గా. అంటే ఎలక్షన్స్కి మనకు 2024 అయిపోయింది, 2029 ఎలక్షన్స్కి 2-3 సంవత్సరాలకి ముందే, ఇప్పుడు మేబీ మనం ముందుగానే చెప్తున్నామేమో, బట్ 3 years బిఫోరే బీజేపీ గవర్నమెంట్ లూజ్ అయిపోతుంది అన్న స్టాండర్డ్కి కంట్రీ రాబోతుంది. ఇప్పుడు జమిలీ ఎన్నికల సంబంధించి 1 నేషన్ 1 ఎలక్షన్ సంబంధించిన చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అది 2026 నుంచి ఛాన్స్ ఉందని అంటున్నారు. లేదు సార్, జమిలీ ఎన్నికలు అనేది ఇంకా ఇంపాసిబుల్ కేసు. బీజేపీ ఆ స్టాండ్ తీసుకోదు. ఇప్పుడు బీజేపీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అని తీసుకుంటారు డిసిషన్, బట్ ఇండైరెక్ట్లీ గవర్నమెంట్ ఎప్పుడు ఆ పర్టికులర్ రన్ చేసే పార్టీకి అడ్వాంటేజ్ ఉంటేనే తీసుకుంటుంది కదా. జమిలీ ఎన్నిక అంటే ఏంటంటే స్టేట్ ఎలక్షన్స్, సెంట్రల్ ఎలక్షన్స్ ఒకటేసారి జరుగుతాయి. అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ మనకు ఒకటేసారి కోఇన్సిడెన్స్గా మనకు ఒకటేసారి జరిగింది. అలాగే ఇప్పుడు హర్యానా 3 నెలల తర్వాత మళ్ళీ జరుగుతుంది, తర్వాత ఇంకో 4 నెలల తర్వాత మహారాష్ట్ర జరుగుతుంది. అలా కాకుండా ఒకేసారి స్టేట్ సెంట్రల్ జరుగుతుంది. ప్రధానంగా పార్టీ ఎందుకు ముందుకు తీసుకొస్తుంది బీజేపీ అంటే దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సెంట్రల్ పర్స్పెక్టివ్లో ఓట్ బ్యాంకింగ్ అని జరిగితే అదే టైంలో స్టేట్ ఎలక్షన్స్లో కూడా మనకు బీజేపీకి ఫేవర్ అవుతుంది అనేది ప్రధాన ఉద్దేశం. అంతేగాని ఎన్నికల ఖర్చుతో పోలిస్తే మన ఎమ్మెల్యే ఖర్చు పెట్టేదంటే 1% 2%తో కూడా ఖర్చులు అయిపోతూ ఉంటాయి. సో ఎమ్మెల్యే ఎంపీ ఖర్చులని కాదు మెయిన్, ప్రధానంగా పార్టీకి ఉన్న అడ్వాంటేజ్ ఉంటే ఆ స్టాండ్ తీసుకొస్తుంది. బట్ ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు ఎప్పుడు పెట్టినా జమిలీ ఎన్నికలు ఆబ్వియస్గా అది ఉన్న స్టేట్లో కోల్పోతుంది, సెంట్రల్లో కోల్పోతుంది. కాబట్టి జమిలీ ఎన్నికలు అనేది ఇంక ప్రజల్లో డిస్కషనే కానీ ఇంకోసారి పార్టీలు ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. మొన్నటి ఫలితాలను కనుక గమనిస్తే అంటే మన స్టేట్ సంగతి పక్కన పెడితే కంట్రీ వైడ్గా ది క్వింట్, మింట్ లాంటి చాలా ఏజెన్సీస్ ఈవీఎంల మీద
మ్యానిపులేషన్ జరిగింది, మొత్తం 538 నియోజకవర్గాల్లో మ్యానిపులేషన్ జరిగిందని చెప్పి మన ఏడిఆర్ సర్వే వాళ్ళు బయట పెట్టారు. అందులో అంటే ఏమైనా వాస్తవికత ఉందంటారా? యాజ్ ఏ స్ట్రాటజిస్ట్ గా మీరు ఏం గమనించారు? అంటే మా పర్స్పెక్టివ్ ఏంటంటే మాకు అబ్జర్వ్ చేసినట్టు జరుగుతుందా లేదా, మా శాంపుల్స్ ప్రకారం జరుగుతుందా లేదా అనేది మేము అబ్జర్వ్ చేస్తుంటాం. బట్ అదర్ అండ్ ఇప్పుడు ఎవరైనా దాని మీద ఇక్కడ పలానా ఓట్ల కంటే పలానా ఓట్లు ఎక్స్ట్రా వచ్చాయి, మేము పోలేని ఓట్ల కంటే ఇక్కడ లెక్కించబడ్డ ఓట్లు ఎక్కువ ఉన్నాయి, లేదా అక్కడ ఉన్న జనాభా కంటే ఇక్కడ 300 ఎక్స్ట్రా వచ్చాయి, లేదా దానికి రిజల్ట్ గా వీళ్ళు మామూలుగా పార్టీలు చెప్తున్నాయి. బట్ ఎలక్షన్ కమిషన్ యొక్క బాధ్యత ఏంటంటే ఇమీడియట్ గా వచ్చి ఇలాంటి ప్రజల్లో ఏదైనా ఉన్నప్పుడు స్టిల్ అప్పటికి చాలాసార్లు సమాధానం చెప్పినప్పటికీ ఇంకా దాన్ని విపరీతంగా గట్టిగా దాన్ని బలంగా ఇదిగో ఇక్కడ ఇలా జరిగింది కాబట్టి ఇలా వచ్చాయని చెప్పి చాలా స్ట్రాంగ్ గా చేయాల్సి వస్తుంటుంది. అప్పుడే పీపుల్ మనం ఏది ప్రశ్నిస్తున్నాం అంటే కోర్ మన కంట్రీ మొత్తం జరిగేది ఎలక్షన్ సిస్టమ్ మీద జరుగుతుంటుంది. నమ్మకం కోల్పోయింది అనుకోండి, సిస్టమ్ మీద నమ్మకం కోల్పోతే చిన్నగా అది జనాలు విధ్వంసదారికి తీరేటట్టు అది పెద్ద విధ్వంసం అయ్యి కొలాప్స్ అయ్యేటట్టు గవర్నమెంట్స్ అది వెళ్ళి దారితీస్తుంది. సో దాని ఎంత ఇనిషియల్ స్టేజ్ గా దాన్ని ఆపగలిగితే అంత ఇనిషియల్ స్టేజ్ బెస్ట్ అని నా ఉద్దేశం. ఎస్ సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కూడా పరకాల ప్రభాకర్ లాంటి, తర్వాత ఉండవేల అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు చాలా బోల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. 49 లక్షల ఓట్లు డిఫర్ అయినాయి అని. అందులో వాస్తవికత ఎంత? అదే వాస్తవికత ఎంత అనేది చెప్పేదానికి నేను రైట్ పర్సన్ కాదని అంటున్నాను. అంటే మీ సర్వే సాంపిల్స్ ఇప్పుడు మాకైతే మా పర్స్పెక్టివ్ లో లాస్ట్ టైం 2019 కానీ 2024 కానీ మేము రెండు అబ్జర్వ్ చేసినప్పుడు మేము యాజ్ ఇట్ ఈస్ గానే జరిగింది అనుకుంటున్నాం. మరి ఆ డిఫరెన్సెస్ ఉంటే ఎలక్షన్ కమిషన్ దాని గురించి గట్టిగా మెజారిటీస్ ఇంత వస్తాయని ఊహించారా? మెజారిటీస్ ఆబ్వియస్గా అనుకున్న దానికంటే ఎక్కువ పెరిగాయండి. ఎందుకంటే మీకు ఇప్పుడు కాదు, లాస్ట్ టైం అయినా సరే మీకు ఒకసారి గ్రాఫ్ పడడం మొదలు పెట్టింది అనుకోండి. ఇప్పుడు మేము హర్యానా గమనిస్తున్నాం. ఇప్పుడు హర్యానా సిట్టింగ్ గవర్నమెంట్ బీజేపీ, సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ కదా. ఆబ్వియస్లీ ఇప్పుడు మేము హర్యానా డేటా ప్రకారంగా లాస్ట్ టైం మేము చెప్పినట్టు చాలా ఘోరంగా ఓడిపోబోతుంది బీజేపీ. అన్ని నియోజకవర్గాలు మేము వెరిఫై చేస్తూ లోపల అక్కడ ఉన్నటువంటి టఫ్ ఫైట్స్ వెరిఫై చేస్తూ, అక్కడ నుండి ఇండిపెండెంట్ వెరిఫై చేస్తూ ఐఎన్ఎల్డి ఎలా ఉంది, లేదా వాళ్ళ కూటమి ఎలా ఉంది, లేదా జేజేపీ ఎలా ఉంది, లేదా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, జాట్లు ఏమనుకుంటున్నారు, ఇక్కడ అన్ని క్రోడీకరించుకొని చేసుకుంటాం. దాన్ని పూర్తిగా భిన్నంగా వెళ్తే అప్పుడేమో డౌట్ పడొచ్చు. కానీ మేము అనుకున్న ఫ్లోలో ఇప్పుడు దాకా మేము అబ్జర్వ్ చేస్తున్నాం, మాకున్న 8 years ఎక్స్పీరియన్స్ లో అదే జరుగుతుంది ఓవరాల్ గా. ఓకే. ఇప్పుడు హర్యానా ఎలక్షన్స్ కు వెళ్తే వినేష్ ఫోగట్ లాంటి అంటే ఇంటర్నేషనల్ పబ్లిసిటీ ఫేస్లు అన్ని కూడా కాంగ్రెస్ లో చేరుతున్నాయి. ఇది ఏమన్నా కాంగ్రెస్ కు ప్లస్ అయ్యే అవకాశం ఉందా? అక్కడ మీరు గమనించిన అంశాలు ఏంటి? ఫోగట్ ఇప్పుడు ఆయన నిలబడి నియోజకవర్గం ఖచ్చితంగా గెలుస్తుంది. ఆల్రెడీ కొంచెం కాంగ్రెస్ కి ఫేవర్ గా ఉన్న నియోజకవర్గం. అది కాదు పక్కన పెడితే ఓవరాల్ గా ఇది ఒక్క ఫ్యాక్టర్ మీద ఎలక్షన్స్ జరగండి. ఇప్పుడు ఏపీ అయినా సరే ఒక్క ఫ్యాక్టర్ మీద ఎలక్షన్స్ ఉండవు. అది ఒక ఫ్యాక్టర్ పైనుండి టాప్ ఒకటి మనకు కనపడతా ఉండొచ్చు. ఇప్పుడు లాస్ట్ టైం అన్నప్పుడు ఒక్క ఛాన్స్ అని అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఒక్క ఛాన్స్ అని అడిగితే చాలా మంది అడుగుతారు. ఇప్పుడు కేపాల్ పార్టీ గారు అడిగారు లాస్ట్ టైం, ఇంకా అడిగారు, జనసేన అడిగారు. అందరూ మాకు ఇచ్చి చూడండి, లేదా మన ఇంకా చాలా మంది మనకు జయప్రకాష్ నారాయణ గారి పార్టీ పెట్టినప్పుడు అందరూ మాకు ఒక అవకాశం ఇవ్వండి, మేము చేసి పెడతాం అనుకోవచ్చు. ఒక పాజిటివ్ ఉండొచ్చు, ఒక నెగిటివ్ ఉండొచ్చు పీపుల్ పర్స్పెక్టివ్ లో. బట్ ఒక్క పాయింట్ మీదే జరగదండి. అలాగే ఫోగట్ గారి ఇష్యూ మీద ఒకటే జరగదు. బ్రిడ్జ్ భూషణ్ వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఇష్యూ, అది కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది కాంగ్రెస్ కి. ఓకే. మహారాష్ట్ర ఎలా ఉండబోతుంది అంటే గత ఎన్నికల్లో శివసేన కూటమి బీజేపీ యాక్చువల్గా అధికారం చేపట్టాల్సింది, వాళ్ళు స్ప్లిట్ అయ్యి ఎన్సీపీతో టైఅప్ అవడం, ఏక్నాథ్ షిండే చీలికలు, ఇవన్నీ అంటే అక్కడ హిందుత్వ ఎజెండా బాగా పనిచేస్తుంది. ఈసారి ఎట్లా ఉండబోతున్నాయి సమీకరణాలు? మామూలుగా ఇప్పుడు పార్లమెంట్ లో శివసేన ఎంపీ ఎవరు కమెంట్ చేశారు, హోమ్ మినిస్టర్ గారు అనమాట, హిందుత్వ బాపు ఆమె అని అర్థం. అంటే హిందుత్వ బీజేపీ మాకు శివసేన గురించి నేర్పించాల్సిన అవసరం లేదు, మాకు హిందుత్వం మొదలు పెట్టిందే మేము, బాల్ ఠాకరే గారు అసలు దాని కాన్సెప్ట్ అని ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ అనమాట. సో ఆబ్వియస్లీ వాళ్ళు లోకల్గా మరాఠా ఉన్న ఫీలింగ్కి, వాళ్ళకి మహారాష్ట్ర అనే ఫీలింగు, లేదా ఈ ఫీలింగ్తో వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళు లోకల్గా ఎక్కడో మా శివసేన డివైడ్ చేశారు అనేది ఎక్కడో వాళ్ళకి అపోజిషన్గా ఉంది. దాన్ని ఆబ్వియస్గా బీజేపీ దాన్ని తిప్పికొట్టడంలో ఎక్కడో విఫలమైంది. ఓకే, ఇది కూడా ఒక యాడ్ ఫ్యాక్టర్ అవ్వచ్చు ఇండి కూటమి గెలిచేదానికి. ఓకే, ఇండి కూటమి బలం ఎంత అంటే ఏం చెప్తారు ఓవరాల్గా? మీరు బీజేపీ ఇచ్చినంత అంటాను. ఓకే, ఎంత ఇస్తే అంత తీసుకుంటుంది. ఆబ్వియస్గా వైసీపీ ఎంత ఇస్తే టీడీపీ అంత తీసుకుంది కదా. మీరు ఇవ్వకపోతే ఆబ్వియస్గా యాంటీ ఇన్కంబెన్సీ అంటారు సార్ మామూలుగా. అంటే మీరు ఒక 4 ఇంటర్వ్యూలు చేశారు, అద్భుతంగా చేశారు అనుకోండి, మీకు మైరా మీడియా నుంచి మిమ్మల్ని ఎవరు తీరు. 10 ఇంటర్వ్యూలు చేశారు, చాలా అద్భుతంగా లేదు, ప్రతి ఒక్కటి మిలియన్స్ ఆఫ్ వ్యూవర్షిప్ తీరు. అలాగే గవర్నమెంట్ కూడా ప్రజలు ఎక్కువ మంది అద్భుతంగా చేస్తున్నారని ఫీల్ అవుతున్నారు అనుకోండి, 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా ఉంటుంది, కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు. బట్ లాస్ట్ టైం కాంగ్రెస్ ఓట్లు వేసిన కూడా ఈసారి బీజేపీకి వేస్తాడు, లేదా ఇక్కడ కాంగ్రెస్ ఉంటే లాస్ట్ టైం బీజేపీకి వేసిన వాడు కూడా ఇక్కడ కాంగ్రెస్కి వేస్తాడు.
ఓకే. అంటే మీకు ఇంకా ఓటు అక్యుములేట్ అయిపోతుంది. 45% నుంచి 50, 60, 70, 80% పెరిగిపోతూ ఉంటుంది. ఓకే. సో మీరు అడిగిన ప్రశ్నకి ఎంత బలం అంటే బీజేపీ ఇచ్చింది. కోర్ ఓటర్స్ రెండుకి ఉంటారు. అవును. ఎప్పటికీ బీజేపీకే ఉంటారు, నేను పుట్టి చచ్చే వరకు బీజేపీకే ఉంటారనే వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్కి ఉంటారంటే వైఎస్ఆర్సీపీకి ఉంటారు, టీడీపీకి ఉంటారు, కమ్యూనిస్టులకు కూడా ఉంటారు. బట్ ఎక్కడ గెలుపు ఓటమి డిసైడ్ చేస్తుందంటే మధ్య లేయర్లో ఉండేవాళ్ళు, మిడిల్గా ఉండేవాళ్ళు, ఆలోచించేవాళ్ళు ఎవరికి ఎక్కువ టర్న్ అవుతున్నారు అనే దాన్ని బట్టి గెలుపు ఓటమి డిసైడ్ అవుతాయి. సో కాంగ్రెస్ బలం బీజేపీ ఇచ్చేంత బలం. రైట్ సార్. ఇక కంప్లీట్గా ఆంధ్ర పాలిటిక్స్ విషయానికి వస్తే 164 సీట్ల మ్యాండేట్ ఇచ్చారు, 22 సీట్ల పార్లమెంట్ స్థానాలు ఇచ్చారు. ఈ పీపుల్స్ మ్యాండేట్ సంగతి పక్కన పెడితే అక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద జనం సంతృప్తికరంగా ఉన్నారు. మీరు ఎందుకంటే రెగ్యులర్గా క్షేత్రస్థాయిలో ఉంటారు, డిఫరెంట్ వింగ్స్ నుంచి మీకు డాటా వస్తుంటుంది. అసలు ఈ కూటమి 100 days పాలన మీద జనం సంతృప్తికరంగా ఉన్నారా? ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో చూసేవాళ్ళు లేదా కమెంట్స్ చేసేవాళ్ళు, ఎక్కువ వీడియోస్ షేర్ చేసేవాళ్ళు, ఎక్కువ కోర్ అభిమానులు ఉంటారు సార్. ఎక్కువ న్యూట్రల్ అభిమానులు ఎక్కువ వీడియోలు వచ్చారు మా జగన్మోహన్ రెడ్డి, వచ్చారు మా పవన్ కళ్యాణ్, లేదా వచ్చారు చంద్రబాబు అనే వాళ్ళు ఎక్కువ విగ్రెస్గా ఉంటారు. వీళ్ళు ఏంటంటే కోర్ అంటే మనకు మేము వీళ్ళతో పాటే ఉంటాం, ట్రావెల్ చేస్తాం, మావాడే గెలవాలనుకునే ఫీలింగ్ ఉండేవాళ్ళు. బట్ డిసైడ్ చేసేది వీళ్ళు కాదు, సోషల్ మీడియాలో చూసి ఎక్కువ కమెంట్ చేసేవాళ్ళు కాదు. డిసైడ్ చేసేవాళ్ళు న్యూట్రల్ ఆడియన్స్ అనమాట. న్యూట్రల్ ఆడియన్స్ అంటే ప్రజలు వాళ్ళ ఏం కోరుకుంటున్నారు, అది స్కూల్సా, హాస్పిటల్సా, మున్సిపాలిటీయా, లేదా కరప్షన్, ఎక్కడికి వెళ్ళినప్పుడు చాలా పారదర్శకత ఉన్నటువంటి వాళ్ళ, వీళ్ళు ఎక్కువ ఓట్ బ్యాంకింగ్ ఉంటారు, వీళ్ళు డిసైడ్ చేస్తారు. వీళ్ళ మెజారిటీ సెక్షన్ ఎవరికైతే ఉంటారో వాళ్ళు గెలిచేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. బట్ వీళ్ళల్లో మటుకు ఆ తృప్తికరమైనటువంటి గవర్నమెంట్ అయితే ఆ పరంగా ముందుకెళ్ళట్లేదు. ఓవరాల్ అది నెంబర్స్ అనేది మనం సెపరేట్ ఏపీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్తాం దాని గురించి, ఇష్యూస్ గురించి. మహారాష్ట్ర అయిపోగానే చేస్తాం సార్, హర్యానా అయిపోగానే మహారాష్ట్ర మనకు వస్తాయి కదా, అది చేస్తున్న ప్రాసెస్ లో మోస్ట్లీ కపుల్ ఆఫ్ వీక్స్ లోనే ఉంటుంది. సో ఈ హర్యానా ఎలక్షన్స్ రిజల్ట్ 8వ తారీఖు అయిపోతాయి కదా, 8వ తారీఖు అయిన తర్వాత 1 week లో పెడతాం ప్రెస్ మీట్. అప్పుడు మీకు కూలంకుషంగా మేము ఎంతమంది అడిగాము, ఏ సబ్జెక్ట్ మీద అడిగాము, లడ్డు గురించి ఏమనుకుంటున్నారు, లేదా మన వరదల గురించి ఏమనుకుంటున్నారు, లేదా కూటమి ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు, ఇలా ప్రతి అంశం నుంచి నెంబర్స్ పరంగా డీటెయిల్ గా మీకు చెప్తాను. ఓకే. ఇప్పుడు ఈ విజయవాడ వరదలు, స్టీల్ ప్లాంట్, వీటి తర్వాత అంటే జస్ట్ జనరల్ సినారియోలో మీరు ఏమన్నా ఇన్పుట్స్ ఏమైనా తీసుకున్నారా? చెప్పండి. తీసుకున్నా, అది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఇది శ్రీవారి లడ్డు విషయం తెలియకుండానే మనం ఏపీ తెలంగాణ నుంచి వచ్చాం కాబట్టి, తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చాం కాబట్టి, మనం ఎంత తిరిగినా మళ్ళీ చివరికి వచ్చాక ఇంటికి ఆవకాయ అన్నం, మళ్ళీ పెరుగు ముద్ద అన్నం తినాల్సిందే కాబట్టి, సో వీటికి ఇది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంటాం వద్దనుకున్న అన్కాన్షియస్ గా. తప్పనిసరి పరిస్థితి. ఇప్పుడు మీకు ఆబ్వియస్లీ టీడీపీ గవర్నమెంట్ నుంచి, ఇంటెలిజెన్స్ నుంచి కూడా కాల్స్ వస్తుండొచ్చు, మేబీ అంటే పర్సెప్షన్ ఎట్లా ఉంది అని. కరెక్ట్. ఇప్పుడు ఆబ్వియస్గా మన సౌత్ లో మటుకు ఏపీ తెలంగాణ బాగా ఎక్కువ కాల్స్ కానీ, ఎక్కువ గవర్నమెంట్స్ నుంచి కానీ, లేదా అపోజిషన్ నుంచి కానీ, మీరు చెప్పినట్టు రకరకాల సెక్షన్ నుంచి వస్తుంటాయి. ఆబ్వియస్గా సౌత్ కంపారిటివ్లీ ఎక్కువ కాల్స్ ఉంటాయి కంపేర్ టు నార్త్. ఇప్పుడు నార్త్ వెళ్ళి మేము ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. వరదల విషయంలో అయితే గవర్నమెంట్ అటర్ ఫెయిల్యూర్ అని చెప్పి చాలా మంది ఒప్పుకుంటున్నమాట. దాని తర్వాత ఎట్లా ఉంది పరిస్థితి? అంటే అటర్ ఫెయిల్యూర్ అనలేదు సార్, అనుకున్న ప్రజలు ఆశించినంత అవును, సహాయ సహకారాలు అందలేదు. ఇంకొంచెం ఆర్గనైజ్డ్గా, ఇంకొంచెం ప్రీప్లాన్డ్గా ఉండి బాగుండుంటే బాగుండేదని అక్కడ ఇబ్బంది పడ్డ వాళ్ళు అనుకుంటున్నారు. బయట ఉండే వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో ఉండే 100 కామెంట్స్ చేయొచ్చు. నిజంగా అక్కడ అనుభవించిన వాళ్ళు ఎక్కువ మంది, ఒక 10% మంది లేదు నాకు రైట్ టైంకి దొరికింది అనుకున్నారు అనుకోండి, 90% నాకు రైట్ టైంకి సహాయం అందలేదు అనుకున్నారండి. అది ఎక్కువ మెజారిటీ ఇంపాక్ట్ చూపిస్తుంది కదా. బట్ ఓవరాల్ ది పిక్చర్ అకౌంట్ అబ్జర్వ్ చేసేవాళ్ళు కొంచెం ముందుగా మాకు ఏమాత్రం ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నా, లేదా వికెట్ చేస్తుండేవాళ్ళం, దూరంగా కావాల్సిన సరుకులు తెచ్చుకొని ఉండేవాళ్ళం, లేదా ఇబ్బంది పడకుండా ఉండేవాళ్ళం. అంటే ఆన్లైన్ లో మీకు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి హైప్ ఉన్నంత అయితే మటుకు గ్రౌండ్ రియాలిటీలో అయితే లేదండి. ఓకే. ఈ విజయవాడ వరదల ఇంపాక్ట్ రిమైనింగ్ ఆంధ్ర, రాయలసీమ కానీ ఉత్తరాంధ్రలో కానీ ఏమైనా కనిపించిందా? అంటే మీకు స్టేట్స్ పర్స్పెక్టివ్ చెప్తాను సార్. మామూలుగా మనకు ఏపీలో గవర్నమెంట్ ఫామ్ అవగానే ఇమీడియట్గా మీకు తెలంగాణలో ల్యాండ్స్ కొనేవాళ్ళు కానీ, లేదా అమ్మేవాళ్ళు కానీ, ఈ సెక్షన్లో ఉండేవాళ్ళు బాగా ఇబ్బంది పడ్డారు, బాగా ఆగిపోయింది మామూలుగా. బట్ అట్ ది సేమ్ టైం ఈ వరదలు వచ్చాక మళ్ళీ అక్కడ ఇన్వెస్ట్ చేద్దాము, ముందుకెళ్దాం, తెలంగాణ నుంచి ఏపీలో ఇన్వెస్ట్ చేద్దాం, ఏపీలో కొందాం, విజయవాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కొందాం అనుకునే కూడా ఆగింది. సో ఇప్పుడు మళ్ళీ అది తెలంగాణకు మూవ్ అవుద్దా, లేదా రివైవ్ అయ్యి మళ్ళీ దాన్ని కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతారా అనేది ఇప్పుడు నెక్స్ట్ తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడుతుంది. ఓకే. ఈ కాదంబరి జెట్వాన అంశం రాష్ట్ర ప్రజల మీద ఏ మేరకు ఉందంటే ఏం చెప్తారు? ఒకవేళ దానికి సంబంధించిన మీకు ఏమైనా ఫీడ్బ్యాక్, ఇన్పుట్స్ చేయలేదు సార్? లేదా? ఓకే. శ్రీవారి లడ్డుకి సంబంధించి, శ్రీవారి లడ్డు అంటే ఇది చాలా సెన్సిబుల్ టాపిక్ సార్. ఒకటి ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మీకు హైడ్రా ఉంది,
హైడ్రా కొట్టేస్తుంది అనుకోండి, దాంట్లో మీకు భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతాయి. ఎవరికైనా ప్రజలు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు అసలు వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, పర్మిషన్ ఇవ్వకముందే ఆపేయాలి కదా, లేదా పెద్ద ఇంకా అక్కడ కొట్టట్లేదు ఇక్కడ కొట్టేయట్లేదు కానీ ఇక్కడ చిన్న చిన్న అపార్ట్మెంట్లు కొట్టేస్తారు కదా, లేదు కొట్టేయాలి అద్భుతంగా చేస్తుందని, ఇలా మిక్స్డ్ ఒపీనియన్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు హిందుత్వ టెంపుల్స్ సంబంధించిన విషయంలో మీరు ఎక్కడ డిబేట్ పెట్టినా కానీ ఒక 4-5 భిన్న అంశాలు దాని మీద డిస్కషన్ వస్తాయి. ఒకరు ఆవేశపరంగా లేదా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి దాని మీద ఒక అభిప్రాయం చెప్పేవాళ్ళు, ఒకరు పార్టీల పరంగా చెప్పేవాళ్ళు ఉంటారు, లేదు మావాడు చేసింది కరెక్టే అని. మా పర్స్పెక్టివ్ ఏంటంటే అసలు ఆ జనాలు ఇప్పుడు వీళ్ళేమనుకుంటున్నారు అని అంటే కులంకుషంగా అబ్జర్వ్ చేసి దాన్ని ఉన్న డేటాను ప్రజెంట్ చేసేది మా పర్స్పెక్టివ్. లడ్డూ పర్స్పెక్టివ్ వచ్చేసరికి ఆబ్వియస్గా మేము ఇప్పుడు మహారాష్ట్ర హర్యానాలో చేస్తున్నప్పుడు అక్కడ కూడా డిస్కషన్ పాయింట్ ఏపీలో అలా జరుగుతున్నట్టు కదా, వాళ్ళకి టీడీపీయా వైఎస్ఆర్సీపీయా లేకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే దే బిలీవ్ దట్ ఇప్పుడు మనకు ఎక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వీళ్ళు సరిగ్గా ఆర్గనైజ్ చేయట్లేదు, ఎందుకో అక్కడ ఏదో జరుగుతుంది సరిగ్గా జరగట్లేదు అన్న ఇంపాక్ట్ అక్కడ తీసుకెళ్లారు. మరి దీని సోర్స్ ఏంటి? ఎప్పటి నుంచో ఉన్న క్వశ్చన్ ఏంటంటే ఎండోస్మెంట్ డిపార్ట్మెంట్ చేతిలో ఎందుకు ఉండాలి అసలు ఇవన్నీ ఓవరాల్ గా మనటువంటి గుళ్ళు కానీ ఇవే కానీ స్వతంత్రంగా అదే స్వయం ప్రతిపత్తి ఉండేటట్టు ఉంచుకోవచ్చు కదా, అసలు మనం ఉండిలో వేస్తే గవర్నమెంట్ తీసుకోవడం డబ్బులు ఏంటి, దాన్ని ఎక్కడికో ఖర్చు పెట్టడం ఏంటి, ఇది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కొన్ని దశాబ్దాలుగా జరుగుతుంది వీటి మీద. బట్ దీనికి ఎలా సొల్యూషన్, దీన్ని ఎలా తీసుకెళ్ళాలి, స్లోగా ఒక గవర్నమెంట్ నుంచి ఎందుకు అది ఎలా మూవ్ అవ్వాలి, ఇలాంటి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్ గా గవర్నమెంట్స్ ముందుకు రావట్లేదు, దీన్ని పొలిటికలైజ్ గా చేస్తున్నాయి ఇష్యూని. బట్ ఇష్యూని నిజంగా సాల్వ్ చేయడానికి ముందుకు రావట్లేదు. ఆబ్వియస్ గా మీకు ఇప్పటి నుంచి కాదు, నేను నెల్లూరులో పుట్టి పెరిగాను, దాదాపుగా నేను చాలా స్వీట్స్ చాలా తక్కువ తింటాను, అంటే మామూలుగా ఏది. బట్ నేను తిరుమల ప్రసాదం లడ్డు మటుకు ముక్క ఎక్కువ ఇష్టంగా తినేది అనమాట ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి. బట్ దాదాపుగా 10-15 సంవత్సరాలుగా నేనే కాదు నా తెలిసి వ్యూవర్స్ అంతా ఏకీపిస్తారు అనుకుంటా, మీకు ఇంత ముందున్నంత ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ న్యాచురాలిటీ కానీ మళ్ళీ తినాలని అనిపించేది కానీ కొంచెం తిన్నా కానీ కొంచెం ఎగటిగా ఉండడం కానీ ఉంటుంది. నేను ఎప్పుడో మా ఇంట్లో మా కుటుంబ సభ్యులతో కూర్చున్నప్పుడు లడ్డు అంత టేస్ట్ ఉండట్లేదు ఇంత ముందు పోలిస్తే, ఎప్పుడో 10 years బ్యాక్ నేను కమెంట్ చేసినప్పుడు అలా అనకూడదు, తప్పు, మనం వెంకటేశ్వర స్వామి ప్రసాదం అలా కమెంట్ చేయకూడదు. అసలు నేను అనేది నాకు అనిపిస్తుందని కాదు, నేను టీటీడీ వాళ్ళు అంత గొప్పగా లడ్డు అంత ఎక్కడి నుంచో వచ్చి ఒక లడ్డు కోసం కొట్లాడుకునేవాళ్ళు, అదే లడ్డుని చిన్న చిన్న ముక్కలు చేసి దాంతో పాటు మనం పొంగలో ప్రసాదం ఏదో కలుపుకొని దాన్ని ఊర్లో అంతా ఒక 50 కుటుంబాలకు 60 కుటుంబాలకు ఒక లడ్డుని చిన్నగా పంచుకునేవాళ్ళు. అంత పవిత్రంగా చూస్తున్నప్పుడు అది క్వాలిటీ టేస్ట్ ఉండాలి కదా, ఈ పర్స్పెక్టివ్ చెప్తున్నారంటే అప్పుడు మా అలా అనకూడదు కమెంట్ చేయకూడదు అని. బట్ అంతేంది అది అక్కడ ఉద్దేశం ఏంటి, మనం దేవుని తప్పుడుతున్నాం, దాన్ని తప్పుగా మనం కమెంట్ చేయకూడదు అని వాళ్ళ ఉద్దేశం, నా బంధువులు ఎవరైతే అన్నారు. బట్ అటువంటిది ఇప్పుడు మొత్తానికి ఓపెన్ గా డిస్కస్ చేసి ప్రపంచవ్యాప్తంగా దాన్ని ఓపెన్ అప్ చేసి ఇక్కడ జరుగుతున్నాయని పొలిటికల్ ఎక్కువ అయిపోతుంది, ఇష్యూ తక్కువ అయిపోతుంది. నాకు డిఫరెన్స్ ఏంటంటే ఇష్యూని బయట పెట్టడం, ఇష్యూని మాట్లాడడం, ఇష్యూ డిస్కస్ చేసి పలానా వీళ్ళు చేశారు, ఆల్రెడీ వీళ్ళు తిన్నారు, ఈ టైంలో వచ్చింది అని డిస్కషన్, పలానా ఈ సంస్థ కారణం, దీనికి ఈ చర్యలు తీసుకోవాలి, ఈ రకంగా తక్కువ అయిపోయి దాన్ని పొలిటికలైజ్ ఎక్కువైపోతుంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు నియమించడం వల్ల జరిగింది, టీడీపీ వాళ్ళు నియమించడం జరిగింది, అసలు దీనికి అంతా జగన్మోహన్ రెడ్డి కారణం, లేదు మీరు వాళ్ళు ఉన్నారు కదా, ఈ డిస్కషన్లో ఎక్కువ ఇష్యూ డైలైట్ అయిపోతుంది. అవును, ఇప్పుడు అది డిక్లరేషన్ వివాదంగా మారిపోయింది, లడ్డు వివాదం కాస్త డిక్లరేషన్ వివాదంగా మారిపోయింది. డిక్లరేషన్ పెట్టాలి, అసలు పాయింట్ ఏంటి? ఇప్పుడు మీకు అన్నప్రసాదాలు కూడా ఇప్పటి నుంచి చాలా సంవత్సరాల నుంచి ఆ డిగ్రేడబుల్గా ఉన్నాయి. ఇంతకుముందు కంపల్సరీ మనం భోజనానికి తినేసి వెళ్ళాలి, అంత బాగుండేది అద్భుతంగా, లేదా అక్కడ ఉన్న విధానాలు కానీ. ఇప్పుడు మామూలుగా టార్గెట్ బేస్డ్ అయిపోయింది. మామూలుగా ఎవరో ఇంతకుముందు స్వామిజీ గారు కూడా చెప్పారు, 1 గంట కూడా పడుకుంటారో లేదో కష్టం ఎలా ఉంది వెంటనే చేస్తాం అన్నట్టు, తెల్లవారుజాము నుంచి మళ్ళీ రాత్రి వరకు జరుగుతూనే ఉన్నాయి కంటిన్యూస్ గా. కానీ దాంట్లో ఎక్కడో ఆ నిష్ఠా నియమాలతో చేయాల్సిన పద్ధతులు బాగా, డిమాండ్ అండ్ సప్లై కూడా పెరిగింది కదా, అదే మంది ఎక్కువైనప్పుడు మజ్జిగ పలసన అవుతుంది అన్నట్టు, దాన్ని ఆర్గనైజర్ చేసే విధానంలో మనం తగ్గుతాయి. ఈ రోజు ఈ గవర్నమెంట్, ఇంతకుముందు ఈ గవర్నమెంట్ అనట్లేదు, ఎక్కడో అది ఆర్గనైజ్ చేసే విధానంలో అక్కడెక్కడో మొత్తానికి ఇబ్బంది అయితే ఉంది. అప్పుడు ఎందుకు ఇబ్బంది అవుతుందంటే అండి, మీకు ఆ కోర్ దాని వాల్యూస్ తెలిసిన వాళ్ళు, దాని విలువలు తెలిసిన వాళ్ళు మాత్రమే రన్ చేస్తూ కొంత గొప్ప ఎక్కడో డిబేట్ అవసరం, డిస్కషన్ అవసరం అన్నప్పుడు ఒక బాడీ ఉండి ఆ బాడీని తీసుకున్న నిర్ణయాలు వీళ్ళు గౌరవించుకుంటూ, అంటే ఫర్ సపోజ్ మీకు చిన్న అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్పాలంటే, దేవుడిని మనం పూజించాలంటే ఈ 4 రకాల పువ్వులు ఉండాలి అనేది ఎక్కడో మనకు రాసి పెట్టేసిన నియమం ఉంది. ఆ నియమాల అనుసారంగా మనం కావాలి. ఆ పువ్వులు తెచ్చే బాధ్యత బోర్డుకి, కమిటీకి ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఈ పవిత్రతను కోల్పోకుండా మాకు ఈ సప్లై చేసే బాధ్యత ఉండాలనుకోండి. సో ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేసి ఇది ఆర్గనైజ్ చేసే విధానంగా ప్రతి ఒక్కటి బోర్డు నిర్ణయం తీసుకోలేదు, ప్రతి ఒక్కటి ఓటింగ్కి వెళ్ళాం.
సో వీటిలో లేదు ఈ పువ్వులు ఎందుకు మల్లె పూలు పెట్టచ్చు కదా అని చెప్పి బోర్డు నియమించిందంటే వెళ్ళలేం కదా. అది దానికి కొన్ని నియమాలు నిష్టగా రాసుకొని పెట్టుకుంటారు. ఆ స్టాండర్డ్ ప్రకారం వెళ్లకుండా బోర్డు కంట్రోల్ చేతికి వెళ్ళింది. బోర్డు ఏమవుతుంది తెలియకుండా పొలిటికల్ కంట్రోల్. ఎక్కడో మహారాష్ట్ర నుంచి సీఎం ఒకరు ఫోన్ చేస్తారు, మా వాడిని పెట్టండి అని. ఎక్కడో ఢిల్లీ నుంచి ఫోన్ వస్తుంది. సో ఈ కమిటీ సభ్యులు వాళ్ళు భక్తులే కావచ్చు, బట్ అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ యొక్క గ్రాస్ రూట్స్ ని లేకపోతే ధర్మాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఆ కమిటీ మెంబర్స్ కాకున్నంతసేపు ఈ పెరుగుతూనే ఉంటాయి. ఇన్ని గవర్నమెంట్ మారుతున్నారు. సో దాన్ని మనం పక్కకు పెట్టి కోర్గా అక్కడ ఏం కావాలి, వెంకటేశ్వర స్వామి పూజకు సంబంధించిన భక్తులకు సంబంధించిన దాంట్లో ఆర్గనైజర్ ఎలా ఉండాలి, ఈ ముందుకు తీసుకురావట్లేదు. దీని గుండా వెళ్తే సొల్యూషన్స్ వస్తాయి. ఇప్పుడు కూటమి సర్కారు అంటే కంప్లీట్ మ్యాండేట్ వచ్చింది. జనసేన అధినేత ఇప్పుడు ఆయన కొత్త ధర్మ పరిరక్షకుడిగా మారిపోయారు. వీళ్ళ కాంబినేషన్ లో టీటీడీలో ఏమైనా సంస్కరణలు అమలయ్యే అవకాశం ఉందంటారా? చెయ్యాలని ఉద్దేశం అదే. రెండు అంటే ఇంత పెద్ద ఎత్తున డిబేట్ జరిగింది. 140 కోట్ల మంది హిందువులు దీని గురించి తొలిసారిగా స్పందించారు ఫస్ట్ టైం. అదే మీరు రెండు డిఫరెన్షియేట్ చేయండి సార్. పొలిటికల్ది పక్కన పెట్టేయండి. ఓకే, మీరు ఇష్యూని ఐడెంటిఫై చేసి ఇష్యూని ఎలా అడ్రస్ చేయాలి, అక్కడ ఉన్న ఇష్యూస్ ఏంటి అడ్రస్ చేసి దాని కనుక కమిటీ వేసి ఆర్గనైజ్డ్గా చేసుకుని ఏం చేయాలి. దాంట్లో మొత్తం ఈ సోకాళ్ళు మనకు ధర్మానికి రక్షించేదానికి ఉన్నటువంటి పీఠాధిపతులు వాళ్ళంతా కూర్చోబెట్టి ఏది చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఎక్కడెక్కడ కరెక్షన్స్ తీసుకోవాలి, మేము గవర్నమెంట్ తరఫున మేము వెనక్కి ఎక్కడికి వెళ్ళాలి. ఓకే, అసలు భక్తులు ఏమనుకుంటున్నారు వాళ్ళ మనోగతం దాని మీద పూర్తి నివేదికలాగా తీసుకొని దాన్ని ఆర్గనైజ్డ్ చేసుకొని ఇప్పుడు మనకు ఏపీ తెలంగాణ డివైడ్ అవుదాం అనుకుంటే ఒక కమిటీ వేసి ఎలా డివైడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఎక్స్పర్ట్ ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళంతా కూర్చోబెట్టి వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు అనుకోండి. దాని అనుగుణంగా మనం చేసుకుంటే బాగుంటుంది. ఓకే, పొలిటికలైజ్ చేయకుండా పొలిటికలైజ్ పక్కన పెట్టి ఇష్యూని ఐడెంటిఫై చేస్తే మీరు లాంగ్ రన్ ఉంటుంది. మీరు పొలిటికలైజ్ చేసి ఈ రోజు మాట్లాడుకుంటారు, రేపు లడ్డు తర్వాత ఇంకో ఇష్యూ ఎక్కడో శ్రీకాకుళంలో జరుగుతుంది, అక్కడ మూవ్ అయిపోతుంది, కానీ ఇష్యూ డైల్యూట్ అయిపోయింది కదా. ఓకే రైట్ సార్. ఈ 100 days పాలన తర్వాత అంటే 11 సీట్లకు పడిపోయిన వైసీపీ పార్టీ ఇంత తొందరగా రివ్యాంప్ అవడానికి కారణాలు ఏమంటారు? సోషల్ మీడియాలో వాళ్ళ అగ్రెషన్ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఒక స్ట్రాటజిస్ట్ గా సోషల్ మీడియా. నేను ఎందుకు చెప్పాను సార్, సోషల్ మీడియాలో వేరు, రియాలిటీ వేరు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కూడా చాలా విగ్రస్ గా వెళ్తుంటది. ఆబ్వియస్ గా ఇప్పుడు సిట్టింగ్ గవర్నమెంట్ ఉంది ప్లస్ జనసేన కాంబినేషన్ లో ఉంది కాబట్టి ఆబ్వియస్ గా సోషల్ మీడియాలో కంపారిటివ్లీ వైఎస్ఆర్సీపీ కంటే కూటమి వైఎస్ఆర్సీపీ ఎక్కువ అనిపిస్తుంది, ఎక్కువ ఛానల్స్ పరంగా వ్యూవర్షిప్ పరంగా వెళ్ళి అనిపిస్తుంది. బట్ ఇది రియాలిటీ కాదు అనుకోండి. వీళ్ళిద్దరు ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఉండే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎప్పుడు వైఎస్ఆర్సీపీకి ఓట్లేస్తారు, ఇక్కడ ఉండే వాళ్ళు ఎప్పుడు జనసేన. కానీ న్యూట్రల్ అబ్జర్వర్స్ ఏమనుకుంటున్నారు అనే దాని మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఓకే, ఈ కంప్లీట్ సినారియోలో ఎడ్జ్ ఎవరిది అంటారు? ఎట్లా ఈ సోషల్ మీడియా యుద్ధం అనుకోవచ్చు, ఈ లడ్డు వివాదంలో కావచ్చు, అంటే రెండు సైన్యాలు మోహరించిన తరుణంలో ఎడ్జ్ ఎవరికి ఉందని భావిస్తున్నారు? ఎడ్జ్ ఎఫెక్ట్ టీటీడీకి మామూలు వెంకటేశ్వర స్వామికి ఎక్కువ పడింది ఎడ్జీలు ఇద్దరు పక్కన పెడితే. ఓకే, ఎందుకంటే ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది కదా. ఓకే, మీకు ఇష్యూ సాల్వ్ అవుతున్న కొద్ది ఇమేజ్ డ్యామేజ్ అయినా పర్లేదు. ఓకే, ఇష్యూ సాల్వ్ అవుతుంది కదా, ఒకసారి అందరం బయటికి వెళ్దాం, మనం ఇల్లు కడుక్కుంటాం, అందరం బయటికి వెళ్ళాం కదంటే పర్లేదు, ఇల్లు మళ్ళీ శుభ్రం అవుతుంది కదా అని. ఓకే, అసలు ఆ ఇష్యూ లేకుండా మనం ఇంట్లోనే కూర్చొని కొట్లాడుకుంటాం అనుకోండి, ఏం నీట్ అవ్వదు కదా. సో ఇద్దరులో వైఎస్ఆర్సీపీ బెనిఫిట్ అయిందా, టీడీపీ బెనిఫిట్ అయిందా, సనాతన ధర్మం ముందుకు వెళ్తుందా, లేకపోతే కాకుండా అసలు ఇష్యూ సాల్వ్ కానంత సేపు మీకు టీటీడీని ఒక్కొక్క మెట్టు తగ్గిస్తున్నట్లాగే. ఓకే, నేను మళ్ళీ కోరికే వస్తాను, మీరు ఇష్యూ ఏంటి, ఇష్యూ ఐడెంటిఫై చేసి ఇష్యూ సాల్వ్ చేసే విధంగా ఏం చేయాలి. ఓకే, వీళ్ళైనా వాళ్ళైనా ఏం చేయాలి. ఇప్పుడు నేను దానికి అర్హుడిని కాదు, దేనికి అక్కడ ఎటువంటి పూజలు చేయాలి, ఎటువంటి ఉండాలని అర్హుడు కాదు. అలాంటి అర్హత కలిగినటువంటి పీఠాధిపతులు అంతా ఉంటారు కదా, వాళ్ళు తీసుకెళ్ళండి. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల భావాలు ఏంటి, వాడికి నేను ఆ సెక్షన్ వస్తాను యాజ్ ఎ సర్వేయర్స్గా లేదా స్ట్రాటజికల్గా. బట్ యాజ్ ఈ ఎక్స్పీరియన్స్తో ప్రజలు ఏమనుకుంటున్నారు, దాంతో మేము ముందుకు వచ్చేది అంటే ఇష్యూని ఐడెంటిఫై చేసి ఇష్యూని సాల్వ్ చేయండి. ఓకే, అప్పుడు మీరే ముందుకు వస్తారు, మీ పార్టీలే గెలుస్తాయి మళ్ళీ. రైట్ సార్, వైసీపీ సర్వైవ్ అయినట్టు ఫీల్ అవుతున్నారా ఏమైనా? అంటే ఈ 100 రోజుల తర్వాత సర్వే కాలేదని నేను ఈ రోజు కాదు సార్, నేను అప్పుడు నా 160 డాట్ నెంబర్ చెప్పినప్పుడు కూడా నేను ఇంటర్వ్యూలో ఎంత బాగా డిమోరల్ అయిపోయింది కదా క్యాడరు ఈ జరుగుతున్న అరాచకాల కారణంగా. ఎప్పుడు నేను 40% ఓట్ బ్యాంకింగ్ గురించే మాట్లాడు, మీరు నా ఇంటర్వ్యూస్ అన్ని చూడండి. ఇప్పుడు కూడా తుడిచిపెట్టుకోపోయింది కదా వైఎస్ఆర్సీపీ అని ఎవరైనా ఎప్పుడు చెప్పలేదు. నేను ఎప్పుడు కూడా 40% ఓట్ బ్యాంకింగ్ ఉంది, 60% ఓట్ బ్యాంకింగ్ వీళ్ళకి ఉంది. మీరు ఓట్ బ్యాంకింగ్ లో పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ చూడండి. సీట్స్ అనేది ఒక రోజు తక్కువ సీట్, ఇప్పుడు 20 చోట్లే పోటీ చేసింది అనుకోండి, 20 చోట్ల మంచి ఉంది, 20 చోట్ల గెలిచేస్తుంది. బట్ పర్సెంటేజ్ చూసి దానికి 20% ఉండకపోతారు, యావరేజ్ చూస్తారు. సో అలా ఓటింగ్ పర్సెంటేజ్ పర్స్పెక్టివ్ చూడాలి, కానీ సీట్ల పరంగా అనేది ఒక పార్టీ చాలా బలమైంది, ఒక పార్టీ వీక్ అని చూడకూడదు. ఓకే, అట్లాగే బీజేపీకి చాలా మంది అప్పుడు కూడా రివర్స్ గా 1% ఉంది కదా బీజేపీకి ఎక్కడ ఉందని ఎవరు అట్లా చెప్పి బీజేపీ 1% ఓటింగ్ లో ఉందండి. బట్ జనాల్లో బీజేపీ పట్ల సానుకూలత ఉండే వాళ్ళు ఉంటారు. ఓకే, వైసీపీ సోషల్ మీడియాకి మీరు ఏమైనా సలహాలు ఇస్తారా? వైసీపీ ఇష్యూ ఎవరైనా సరే ఇక్కడ వైసీపీ ఒక సొల్యూషన్ ఎవరికైనా ఒకటే ఉంటుంది. ఓకే, మీరు సోర్స్ వీటి మీద
ఉంటే బాగుంటుంది కానీ ఇష్యూస్ మీద ఓకే టీడీపీ వాళ్ళు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని తిట్టడం లేదా జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా ఎంతసేపు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తిట్టడం కంటే మీరు ఇష్యూస్ ఐడెంటిఫై చేయండి. ఓకే ఇక్కడ మనం తప్పులు చేసాం, ఇది ఇక్కడ బెటర్గా చేసుకోవచ్చు, లేదా మనం ఇక్కడ బాగా చేసాం, ఇక్కడ దీన్ని ఐడెంటిఫై చేసుకొని దీని ముందుకు వెళ్ళాలి కానీ ఓకే అదర్ యాంగిల్ వెళ్ళే కొద్దీ ఇప్పుడు మీరు యాంకర్ అయిపోయిన తర్వాత ఇంకో యాంకర్ మీద కాన్సన్ట్రేట్ చేయకూడదు కదా. మీ వర్క్ మీ డైల్యూట్ అయిపోతారు. మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నేను ఇంకా కేకన ఇంకా అద్భుతంగా ఎలా చేయగలను, ఎవరు అడగని ప్రశ్న ఎలా అడగలను, వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ వేరేది మీరు టార్గెట్ చేస్తే అతని రేంజ్ లోనే మీరు ఉంటారు. ఓకే అతను అడిగిన క్వశ్చన్ మనం అడగాలనుకుంటే. సో డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ది అదర్ పార్టీ, కాన్సన్ట్రేట్ ఆన్ వేరే హ్యావ్ టు వర్క్ ఆన్ దట్ వన్. పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి, రాష్ట్ర ప్రతిష్ట దిగజార్చేలాగా రాజకీయాలు ఉన్నాయని అంటే కొంతమంది నిపుణులు కావచ్చు, అనలిస్టులు కావచ్చు మాట్లాడుతున్నారు. వాస్తవంగా అది జరుగుతుందా? సరే, 100 రూపాయలు మీ చేతిలో ఉంటే నవరత్నాలు కావచ్చు, సూపర్ సిక్స్లు కావచ్చు, 80 రూపాయలు ఫ్రీ స్కీమ్స్ కి వెళ్ళిపోతుంటే 20 రూపాయలతో మీరు ఏ గవర్నమెంట్ అయినా సరే అద్భుతాలు సృష్టించలేదు. ఇది ఫండమెంటల్ రూల్, ప్రజలు గుర్తించుకోవాల్సిన అంశం. మీరు సూపర్ సిక్స్లు కోట్ చేసినా లేదా మామూలుగా నవరత్నాలు కాదు అష్టరత్నాలు ఓటు చేసినా 80 రూపాయలు ఫ్రీగా వెళ్తుంది. 80 రూపాయలు ఫ్రీ సంక్షేమం పేరుతో. నిజంగా అవసరమా అనుకునే వాళ్ళు ఊర్లో మొత్తానికి 1-4 కుటుంబాలు ఉంటాయి. అంటే కాళ్ళు చేతులు ఆడిన వాళ్ళు ఇంట్లోనే ఉండేవాళ్ళు అంటే వాళ్ళు గవర్నమెంట్ గానీ లేదా ఊర్లో ప్రజలు గానీ ఏదైనా ఇస్తే గానీ బ్రతుకు బండి నడపలేని వాళ్ళు. మీరు 4 ఎకరాల నుండి పెన్షన్ ఇస్తున్నారు, ఒక్కొక్క ఎకరం ₹1 కోటి ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు. అసలు చదువుకి సిద్ధంగా లేని వాళ్ళకి ప్రైవేట్ స్కూల్స్ లో చదివిస్తున్నారు. సో ఈ కోర్ ఫిలాసఫీ మారినంత కాలం ఈ బయట ఏదో వచ్చేసి అద్భుతాలు జరగవు. బయట నుంచి ఏదో పెద్ద సంస్థలు కాదు, మన లోకల్ గా ఉన్నటువంటి లోకల్ బాడీ స్ట్రెంత్ అయితే ఎవరో 15,000 20,000 సంపాదించేదాని కోసం ఆ ఊరు వదిలి బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వెళ్ళి 15-20 సంపాదించుకొని అక్కడ 10,000 రెంట్లు కట్టుకొని ఇంకో 5,000 ఉండేదాన్ని కట్టుకొని ఇంటికి ₹1,000 కూడా పంపించలేడు. మళ్ళీ మంత్ ఎండ్ లో వాడిని పేటీఎంలో ఒక ₹500 అడగడం. ఈ సిద్ధాంతం కొత్తగా చదువుకొని పాస్ అయిన డిగ్రీ చదవాలో 80-90% వీలే జరుగుతున్నారు. మరి ఈ కాన్సెప్ట్ లో వెళ్తే అద్భుతాలు ఎలా జరుగుతాయి? ఇది బేసిక్ క్వశ్చన్ ఫండా. ఓకే, యాజ్ అన్ ఇండివిజువల్ గా ఒక స్ట్రాటజీస్ కంటే మొత్తం రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మీకంటూ ఒక పర్సెప్షన్ ఉన్న నేపథ్యంలో బాబు గారి పాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? నేను ఇండివిజువల్ గా అసలు ఉండదు సార్. ఒకసారి దీంట్లో అడుగు పెట్టాక మనకి ఇండివిజువల్ కలిపి మామూలు జనాలు ఏమనుకుంటున్నారో పర్స్పెక్టివ్ లో చెప్తుంటాం కానీ ఇండివిజువల్ అది న్యూట్రల్ గా ఉంటేనే మనం దీంట్లో సక్సెస్ అవుతాం. ఎందుకు మీకు నా మాటలో కానీ నా ఇంటర్వ్యూలో కానీ చెప్పే విధానంలో కానీ ఎందుకు చాలా బ్యాలెన్స్ తెలియకుండా మనం ఏ పార్టీకి నొప్పం కాబట్టి ఆ విధంగా అదే మెయింటైన్ చేయగలుగుతాం. అదే మనం రోజుకి ఎవ్రీడే మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి మా మీటింగ్ లో ఇదే చెప్తుంటాను. ఒక దాంట్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఉంటాడు, లేదా బీజేపీ ఫ్యాన్ ఉంటాడు, లేదా ఎంఐఎం ఫ్యాన్ ఉంటారు. ఇలా ఎవరున్నా కానీ అది పక్కన పెట్టి ఆఫీస్ బయట నుంచి వచ్చేయండి లోపలికి. ఆ మైండ్ సెట్ తో రండి. మీ డేటా చూస్తున్నప్పుడు అలాగే చూడండి. సో ఆబ్వియస్ గా అనుకున్న రీతిలో ప్రజలు ఆశించిన రీతిలో కూటమి ప్రభుత్వం అయితే ముందుకు వెళ్ళట్లేదండి. ఆశించిన రీతిలో అంటే వాళ్ళకి కావాల్సిన చేంజెస్ వేరే, అడ్మినిస్ట్రేషన్ పరంగా కావచ్చు, స్కూల్స్ పరంగా కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, కరప్షన్ కావచ్చు, ఏదైనా కోర్టులో కేసు వేస్తే ఇమీడియట్ గా సాల్వ్ అయ్యే విధానం కావచ్చు, పోలీస్ స్టేషన్ ధైర్యంగా వెళ్లే విధానంలో కావచ్చు, ప్రజలు అనుకున్న విధంగా అయితే ముందుకు వెళ్ళట్లేదు. ఓకే, టీడీపీ జనసేన కలిసి పనిచేసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు నామినేటెడ్ పోస్టులలో అంటే కొంత తీవ్రంగానే ఫైట్ చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ప్రాక్టికల్లీ రెండు భిన్నమైన పార్టీలు కలిపి కూటమి ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకుని కూటమి కడదామని ఫామ్ అనుకున్నాయి. కూటమి కట్టి దాన్ని సక్సెస్ఫుల్ గా. బట్ లాంగ్ టర్మ్ లో ఆబ్వియస్ గా చంద్రబాబు నాయుడు గారికి నా తర్వాత లోకేష్ గారు సీఎం అవ్వాలి అని అనుకుంటారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి అనుకుంటారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలనుకుంటారు. పవన్ కళ్యాణ్ ముందుకెళ్ళాలనుకుంటారు. అలాగే బీజేపీ ఎప్పటికైనా వీళ్ళిద్దరు కాదు నేను పవర్ లోకి రావాలనుకుంటుంది. అలాగే వైఎస్ఆర్సీపీ వీళ్ళు ముగ్గురు కాదు నేను పవర్లోకి రావాలనుకుంటుంది, ఈ నలుగురు కాదు నేను రావాలని కాంగ్రెస్ అనుకుంటారు. లాంగ్ టర్మ్ గా ఎప్పటికైనా ఇండివిజువల్ వాళ్ళ బెనిఫిట్స్ పొందాలి, లాభపడాలని ఏ పార్టీ అనుకుంటే అది అనుకోవాలి కూడా. ఆ పార్టీ పెట్టింది ముందుకు రావాలని అనుకుంటా కదా. ఏ పార్టీ ముందుకు వెళ్ళి వెనకాల ఎప్పుడు ఉండాలని ఎప్పటికే జనసేన అనుకోదు కదా. సో లాంగ్ టర్మ్ గా ఆబ్వియస్లీ ఏ కూటమి ఇది స్టాండర్డ్ కూటమిగా ఉండవు. ఓకే, స్ప్లిట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ రోజు ఎప్పటికైనా అవ్వాల్సిందే కదా. ఎప్పటికైనా జనసేన ముందుకు రావాలనుకుంటుంది, ఎప్పటికైనా కాంగ్రెస్ ముందుకు రావాలనుకుంటుంది, కాంగ్రెస్ ఇంకోటి దాన్ని కలుపుకోవాలనుకుంటుంది. వైఎస్ఆర్సీపీని కూడా కలుపుకుందామా లేదా కాంగ్రెస్ ఆలోచిస్తుంది కదా. లేదా కాంగ్రెస్ ని కలుద్దామా బీజేపీతో కలుద్దామా, ఫ్యూచర్ లో వీళ్ళిద్దరు పక్క వెళ్తే వైఎస్ఆర్సీపీకి ఆప్షన్ ఉంటుంది కదా. ఏ పార్టీ అయినా ఇండివిజువల్ గా ముందుకు వెళ్ళాలనుకుంటుంది కదా. ఇండివిజువల్ గా అన్నప్పుడు వేరే పార్టీ ఉండదు కదా. ఓకే, రైట్ సార్. ఇక ఆంధ్ర పాలిటిక్స్ పక్కన పెడితే తెలంగాణలో హైడ్రా బాగా దూకుడుగా వెళ్తుంది. ప్రజలు అంటే 2 రకాలుగా డివైడ్ అయిపోయారు. కొంతమంది ఏమో ఆ చెరువుల పరిరక్షణ చేయాలి బాగానే ఉంది, ఇంకొంతమంది ఏమో పేదల ఇళ్లను కొట్టేస్తున్నారు కదా అన్న పర్సెప్షన్ ఉంది. మీ సర్వేలో ఏం తెలియదు రేవంత్ రెడ్డి పాలన 10 నెలల పాలనకు సంబంధించి అవుట్పుట్ ఏంటి? సర్వే చెప్తాను సార్, మీకు సిస్టమ్ చెప్తాను. సిస్టమ్కి వచ్చినప్పుడు యాజ్ ఎ రూల్ అన్నప్పుడు మీరు అంటిల్ అన్లెస్ మీరు పేదవాడ, మధ్యతరగతి, గొప్పవాడ దానికి అనుగుణంగా రెడ్ లైట్, గ్రీన్ లైట్, ట్రాఫిక్ సిగ్నల్లో వెలగవు. ఒక పేదవాడిని ఆపేసి చూసావా బెంజ్ కార్. కానీ మీకు మొన్నే ఇప్పుడు ఏదో కంట్రీలో మనకు ఫ్రాన్స్లో
అక్కడ సిస్టమ్ ఎలా ఉందంటే ఫైన్ వేసేది కూడా మీకు నెలసరి ఆదాయం ఎంత వస్తుందో అంటే పర్ డే ఇన్కమ్ ఎంత ఎలా ఉందో దానికి ఇంటూ 10x అని ఇంటూ 3x అని అంటే మీరు 30,000 సంపాదిస్తున్నారు అంటే రోజుకి 1,000 రూపాయలు సంపాదిస్తున్నారు అంటే మీకు 5x అంటే 5 సంపాదిస్తున్నాను 30 లక్షలు వస్తుంది అనుకోండి నాకు 5x అంటే 5 lakhs అవుద్ది అంటే అనుగుణంగా వస్తుంది. అది వేరే సిస్టమ్. బట్ ఇక్కడికి వచ్చేసరికి చెరువులు ఆక్యుపై చేసింది ఒక పేదవాడు ఆక్యుపై చేశాడు కదా, తప్పులేదు. అతను ఈ పేదవాడిగా ఉన్నాడు కదా, ఇంకో నలుగురు కలుపుకుంటాడు, ఒక చిన్న బిల్డింగ్ రెంట్కి ఇస్తాడు, తర్వాత లేదు కాంట్రాక్ట్ ఉంటాడు. సో చెరువు ఆక్యుపేషన్కి వచ్చినప్పటికి పర్స్పెక్టివ్ గవర్నమెంట్ పర్స్పెక్టివ్ చెప్తున్నాను. పేదవాడు మధ్యతరగతి వాడు బాగా బిల్డింగ్ ఆడు ఉండకూడదు మామూలుగా, ఉందా లేదని వేరే విషయం. బట్ కూల్చేసే సమయానికి ఇక్కడ ప్రజలు మీరు ఇప్పుడు సర్వే పర్స్పెక్టివ్ వస్తే జనాలు ఏమంటారంటే ఇప్పుడు కూలుస్తున్నారు, మరి పర్మిషన్స్ ఇచ్చినప్పుడు కూడా గవర్నమెంటే కదా, ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ సంబంధం లేదు. ఎప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అది. రేవంత్ రెడ్డి సీఎం ఈ రోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, పోయినసారి కేసీఆర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళు మరి ఎంతమంది సస్పెండ్ చేస్తున్నారు? ఈ హైడ్రా వచ్చాక హౌ మెనీ పీపుల్ యూ సస్పెండెడ్ ఆర్ యూ రెఫర్డ్, ఈ పీపుల్ సస్పెండ్ చేయండి, దీస్ ఆర్ ది కల్ప్రిట్స్ హూ గేవ్ ది పర్మిషన్ ఫర్ దిస్ అన్నట్టు ఎంతమంది సస్పెండ్ చేయట్లేదు. అలాగే పెద్దవాళ్ళకి ఇచ్చినంత టైం చిన్న వాళ్ళకి ఇవ్వట్లేదని ఒక ఎక్కువ ఎఫెక్ట్ కనబడుతుంది. బట్ కమ్ బ్యాక్ టు ఓవరాల్గా మా నెంబర్ అబ్జర్వ్ చేసినప్పుడు 75% to 80% ఆఫ్ ది డేటా హూ ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద హైడ్రా. బికాస్ మనకు రోడ్ ఎక్షన్స్ లో మన షాపును కొంచెం కొట్టేశారు అనుకోండి, మన షాపు మొత్తం లైన్ ఉండే 10 మంది చాలా ఇబ్బంది పడి చాలా తిట్టుకుంటా ఉంటాం. కానీ ఆ రోడ్ లో నుంచి వెళ్ళే ప్రతి ఒక్కరు అబ్బాయి రోడ్ చాలా బాగా ఇప్పుడు ఇంతకుముందు మంచి పని చేశారా బాబు అనుకుంటాం. సేమ్ అప్లైస్ టు హియర్. ఆంధ్రతో పోలిస్తే తెలంగాణలో కూడా ఇంచుమించు అంటే వీళ్ళు ఏదైతే 6 గ్యారంటీస్ చెప్పారో అవి పూర్తిగా అమలు చేయలేదు. పథకాల విషయానికి వస్తే ఎట్లాంటి పర్సెప్షన్ ఉంది? రుణమాఫీ కూడా సగమే చేశారు. పథకాల పర్స్పెక్టివ్ అసలు మామూలుగా రేవంత్ రెడ్డి గారు ముందుకు వెళ్ళారు అనేది కనపట్లేదు సార్. పథకాలు ఈ పథకం బాగా చేస్తున్నారు, ఆ పథకం అనేది పథకాల పర్స్పెక్టివ్ ఆయనకి ఏమి లేదు. ఆయన గవర్నమెంట్ ఫామ్ చేశాక ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు అని ఆయన మార్క్ పడింది హైడ్రా ఒకటే. హైడ్రాతో రేవంత్ రెడ్డి అనే మార్కు కనపడుతుంది ఓవరాల్ గా. ఇంకా పథకాలది యూనిక్ అంటే కోల్చడం డెవలప్మెంట్ కాదు కదా, డెవలప్ చేయడం డెవలప్మెంట్ అవుద్ది. సో కోల్చడంతో ఆయన ఇమేజ్ బిల్డ్ చేస్తున్నారు. బట్ ఇండైరెక్ట్లీ అది కూడా మేబీ డెవలప్మెంట్ కోసం. బట్ తన మార్కు పథకం అనేది ఇంకా రావట్లేదు. అంటే ఇనీషియల్ గా 4th సిటీ ముచ్చర్ల అనే ఒక ప్రాజెక్ట్ ఏదో తీసుకుంటారా, అది మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ జరిగే వ్యవహారం ఉంది, లాంగ్ టర్మ్ గా ఉంటుంది. బట్ ప్రజల పర్స్పెక్టివ్ లో ఇంకా రేవంత్ రెడ్డి గారు ఇది చేశారు అనేది ఇంకా మార్కు డెవలప్మెంట్ మార్కు ఇంకా కనపట్లేదు. రిజల్ట్ రుణమాఫీ తర్వాత ఏమైనా సర్వే చేశారా? ఇప్పుడు చేస్తున్నా, అదే చెప్పాను మీకు, ఇది అయిపోయాక కంప్లీట్ ప్రతి ఒక్క పాయింట్ మీద ప్రెస్ మీట్ పెడతాం. ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటారు. రైట్ సార్. నెక్స్ట్ డిసెంబర్లో ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది అన్న ఒక చర్చ కూడా జరుగుతుంది. మీ నోటీస్లో ఏమైనా ఉందా? ఎట్లా అండి? అంటే సీఎం పదవి నుంచి ఆయనను దింపేసే అవకాశం ఉంది. ఎవరు దింపేస్తారు? ఎందుకంటే ఇప్పుడు ఈ హైడ్రా కూల్చివేతల్లో చాలా అగ్రెసివ్గా వెళ్తున్నాడు, ఇన్ బిట్వీన్ పార్టీలోనే ఆ చర్చ ఉంది అన్నది. అంటే ఆబ్వియస్గా సీఎంను మార్చాలంటే సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి, సీఎం ఉంచాలా మార్చాలి, అది వాళ్ళు ఇంటర్ పార్టీ డిసిషన్. బట్ గవర్నమెంట్ కూర్చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అయితే సపోర్ట్ చేయదు. సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఐ మీన్ వాళ్ళ అధినేతలు పార్టీ అధిష్టానం అయితే సపోర్ట్ చేయదు. సో వీళ్ళు ఎంతమంది మూవ్ అయిపోయి ఎలక్షన్స్ వచ్చి మళ్ళీ కండక్ట్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ గా ఇమీడియట్ గా వచ్చే పరిస్థితి అయితే లేవు. అంటే 5 ఏళ్ళు అంటే 5 ఏళ్ళు ఉంటుందో లేదు చెప్పండి. మీరు యాజ్ ఆఫ్ నో ఇమీడియట్గా అయితే ఆ వైపుగా కనపడలేదు అంటున్నాను. అంటే మీరు ఇమేజ్ ఎప్పుడైతే బిల్డ్ చేసుకుంటా ఉంటారో ఆబ్వియస్గా పీపుల్ కూడా మిమ్మల్ని దగ్గరగా వస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు రాజశేఖర రెడ్డి ఎగ్జాంపుల్, ఫస్ట్లో ఉన్నంత కాకుండా తర్వాత సంవత్సరానికి 2 సంవత్సరాలకి ఆయన ఇమేజ్ ఎప్పుడైతే బిల్డ్ చేస్తున్నారో చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యే రాజశేఖర్ని ఎదిరించాలంటే భయపడే అంత స్టేజ్కి వెళ్ళారు కదా. సో అట్లాగే మీకు రేవంత్ రెడ్డి గారి ఇమేజ్, ఆయన ఓన్ ఇమేజ్ అయితే బిల్డ్ చేసుకుంటే అప్పుడు క్లోజ్గా ఉంటారు. మీరు ఎప్పుడైతే ఇమేజ్ ఏమీ లేదు, ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టి ఓడిపోతాం అంటే స్లోగా డైల్యూట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు అంటే ఎవరి ప్రయారిటీ వాళ్ళకు ఉంది. పొంగులేడి కావచ్చు, కోమటిరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఇట్లా అందరూ ఎవరి. సో వీరు ఇంతమంది ఏమంటారు అతిరథ మహారథుల మధ్య రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందంట? ఆబ్వియస్గా తను ఇందాక చెప్పినట్టు స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాను కదండి. ఇప్పుడు దాకా రేవంత్ రెడ్డి గారి మార్కు లేదు. హైడ్రా అంటే కూల్చివేత కింద వస్తుంది. నేను చెప్పే డెవలప్మెంట్ పరంగా ఇది డెవలప్మెంట్ చేశారు అనేది ప్రజలు అనుకునే విధంగా ఇది చాలా బాగుంది, ఈ పథకం వల్ల మేము చాలా లబ్ధి పొందుతున్నాం, లాభంగా ఉందని ప్రజలు అనుకోవట్లేదని ఎక్కువ ఆయన మార్క్ పాలిటిక్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. బట్ ఈజ్ హ్యావింగ్ ఎనఫ్ టైం కదా. రైట్ సార్. ఇప్పుడు ఆంధ్రాకి సంబంధించి తెలంగాణకు సంబంధించి పూర్తిగా మీరు డాటా ఎప్పుడు సేకరిస్తారు, మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎప్పుడు పెడతారు? హర్యానా ఎలక్షన్స్ అయిపోయిన 1 వీక్లోనే మేము ఖచ్చితంగా ఒక ప్రెస్ మీట్ పెడతాం. తెలంగాణ సెపరేట్ ప్రెస్ మీట్, మన ఏపీ సెపరేట్ ప్రెస్ మీట్ పెట్టి క్వశ్చన్ చెప్తాం మీకు. డెఫినెట్గా మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వండి, ఇంకా డీటెయిల్గా ఇన్డెప్త్గా వెళ్దాం. డెఫినెట్లీ. సో ఈ 2 ప్రభుత్వాలకు కానీ ప్రజలకు కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటంటే? సందేశాలు ఏంటంటే, మీరు
ప్రభుత్వం అంటే ఓవరాల్గా స్కూల్స్ మళ్ళీ సేవే సార్. నేను ఎప్పుడు చెప్పినా బేసిక్ ప్రజలు ఎక్కువ కోరుకునేది ఎయిట్కి వస్తున్నాను. కులం బేస్డ్, మతం బేస్డ్, ప్రాంతం బేస్డ్ ఓట్లు ఉన్నాయి. బట్ మెజారిటీ 70% ప్రజలు అతని పిల్లవాడు స్కూల్కి, లేదా అతనికి ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి, లేదా అతను సంపాదిస్తున్న దానికి ఎక్కువ ట్యాక్స్కి వెళ్తున్నాయని, లేదా ఏదైనా పని కోసం ఉంది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే, గవర్నమెంట్ పనికి వెళ్తే పని జరగట్లేదు, లేదా ఎక్కువ అడుగుతున్నారని, లేదా ఉద్యోగాలు రావట్లేదని, లేదా వచ్చిన ఉద్యోగాల్లో డెవలప్మెంట్ లేదని వీటి మీద జరుగుతారు. మీరు అంటే వీటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా మీ స్కీమ్స్ మీద ఆధారంగా ఉంటే మీ గవర్నమెంట్ బదులు నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంటుంది, అంతే తేడా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంత వాల్యుబుల్ టైం ఇచ్చి దేశవ్యాప్తంగా అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణలు ఎలా ఉన్నాయని, అలాగే మా మైరా మీడియా తరఫున అంటే చాలా మంచి కెరీర్ ఉంది, ఇలాగే న్యూట్రాలిటీ, అక్యురసీ పాటించాలని కూడా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది మైరా మీడియా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. కేకే సర్వీస్ అధినేత కిరణ్ కొండేటి ఇచ్చిన ఇన్పుట్స్. మళ్ళీ నెక్స్ట్ అంటే పూర్తి స్థాయిలో డాటా సేకరించిన తర్వాత మళ్ళీ ఒకసారి టైం ఇస్తున్నారు కాబట్టి ఆ రోజు మళ్ళీ ఇంత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్స్.